ఈ కెమిస్ట్రీ గురించి చెప్పండి ఒకసారి. ఐ థింక్ తను చాలా లాస్ట్ లో ఆన్ బోర్డ్ వచ్చారని నేను ఎక్కడో విన్నాను. అంటే హౌ ఇట్ హ్యాపెండ్, తన గురించి చెప్పండి. నో ఐ థింక్ వీ వాజ్ సపోజ్ టు కూడా అనకాపల్లి. లెట్స్ సే రేపు ఎల్లుండి షూటింగ్ అనుకోండి, రేపు బయలుదేరాల్సి వస్తుంది అనకాపల్లికి. అవును. సో ఐ థింక్ ఏదో సినిమాకి వెళ్ళాను, అప్పుడు త్రినాథ్ గారు ఫోన్ చేశారు, విక్కీ హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అన్నారు. అవును సార్, అయితే ఎల్లుండి అంటే రేపు రాకూడదని అనకాపల్లికి. అయితే లేదు రావాలి, ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయారు, ఇప్పుడే జూమ్ కాల్లో ఉన్నారు, అవ్వగానే మళ్ళీ చేస్తా, సినిమా అయిపోయాక నువ్వే చేయన్నారు. సో అయిపోయాక చేస్తే దెన్ లక్కీలీ షీ సెడ్ ఓకే, దెన్ వీ కుడ్ గో హెడ్ అండ్ స్టార్ట్ షూటింగ్. ఏంటి మరి నేను లాస్ట్ ఐ మీన్ లాస్ట్ ఆన్ బోర్డ్ వచ్చారని తెలుసు కానీ లాస్ట్ మినిట్ లో వచ్చారు. హౌ ఇట్ హ్యాపెండ్? అదే లైక్ విక్రమ్ సెడ్ 2 days లో షూట్ ఉంది. దట్స్ వెన్ ఐ గాట్ కాల్ సేయింగ్ ప్రొఫైల్ రీచ్ అవుట్ అయింది. దే కాల్ చేసి ఇలా 2 days లో షూట్ ఉంది, వి వాంట్ యువర్ ఆడిషన్ అన్నారు. సార్ మరి ఐ కాన్ కమ్ హైదరాబాద్ ఇప్పుడు లైక్ ఆన్లైన్ ఆడిషన్. సో ఆన్లైన్లో జూమ్ కాల్లో ఆడిషన్ పెట్టారు, చేశాను. అండ్ దెన్ సమ్హౌ దే ఫెల్ట్ ఓకే, అమ్మో చేయగలదు అని అనుకున్నారేమో మరి. సో దే సెడ్ ఓకే. తర్వాత అదే స్టోరీ కోసం అడిగాను నరేషన్, వాళ్ళు చాలా క్యాటిక్ గా ఉన్నారు 2 days లో. మరి నాకు స్టోరీ ఏంటి సార్, నేను స్టోరీ సార్ అని అడుగుతున్నా. ఓకే ఒక అమ్మాయి ఇస్తాము అని చెప్పి దే గేవ్ నాకు నా క్యారెక్టర్ బ్రీఫ్ అది ఇచ్చారు. దాని తర్వాత నేను కొత్త అప్పుడు అంటే ఐ డోంట్ నో చాలా మందికి తెలియదు కానీ అనకాపల్లి వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ నేను షూట్ చేయడానికి స్టార్ట్ చేసింది. కంటే ముందు అనకాపల్లి వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. ఎస్, అనకాపల్లి నేను సైన్ చేసింది ఫస్ట్. టెక్నికలీ నా ఫస్ట్ ఫిల్మ్ అవ్వాల్సింది, బట్ ఆఫీషియల్లీ అదే సెకండ్. చాలా మందికి జరిగింది, అలా జరిగిన వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు అయ్యారు తెలుసా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఓల్డ్ మందికి ఇలా జరిగింది. చేసిన సినిమా ఫస్ట్ ఒకటే నేను యాడ్ అవుతాను. బట్ ఐఎమ్ సో గ్లాడ్ అండి, ఈ మధ్య వచ్చిన మూవీస్ లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, యాంటీ హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, అంతే ఇంపార్టెన్స్ హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా ఉన్న మూవీ అనకాపల్లి. అది మీరు పోస్టర్ డిజైన్ చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళ ముగ్గురి మధ్య కథ నడుస్తుంది అనమాట. అంటే జనరలీ హీరో అండ్ విలన్ క్యారెక్టర్స్కి ఎట్లాగో మంచి ఒక ప్రామినెన్స్ ఉంటుంది, హీరోయిన్స్కి దొరకడం అన్నది చాలా రేర్. ఈ మూవీలో సంజయ్కి ఆపర్చునిటీ దొరికింది. త్రినాథ్ గారికి నిజంగా మీరు థ్యాంక్స్ చెప్పాలి, త్రినాథ్ గారికి అండ్ కాగేష్ గారికి.